ఇక్కడ ప్రాబ్లం ఏమొచ్చింది అనే విషయం అంటే ఇప్పుడు క్రమశిక్షణ తెప్పిన టాలీవుడ్కి క్రమశిక్షణ నేర్పించింది మన మోహన్ బాబు గారు. ఫర్ ఎగ్జాంపుల్ చూసుకుంటే చిరంజీవి గారిని క్రమశిక్షణలో పెడుతుంది ఎవరు? మోహన్ బాబు గారు. వజ్రోత్సవాలు చూసారు కదా, అంతవరకు మన పవన్ కళ్యాణ్ గారిని క్రమశిక్షణలో పెట్టింది ఎవరు? మోహన్ బాబు గారు. మీకు ఇంకో విషయం తెలుసా? ఎన్టీఆర్ రామారావు గారు చచ్చిపోయాక బాలయ్య బాబు గారు అంటే అందరికీ భయం, కానీ బాలయ్య బాబు గారిని క్రమశిక్షణలో పెట్టింది ఎవరు? మోహన్ బాబు గారు. ఎవరినైనా అడగండి, చెప్తే బాలయ్య బాబు గారిని ఫోన్ చేసి అడగండి. మోహన్ బాబు గారు అంటే స్టేక్ అవుతుంది బాలయ్య బాబు గారికి. అంతవరకు ఎందుకమ్మా? నాగేశ్వరరావు గారు చనిపోయారా? మరి నాగార్జున గారిని ఇన్ని రోజులకు క్రమశిక్షణ పెడుతుంది ఎవరు? మరి మోహన్ బాబు గారే. బాబు నాయుడు గారి కుటుంబం కూడా ఉందమ్మా. రామానాయుడు గారు చచ్చిపోయాక వెంకటేష్ బాబు గారిని క్రమశిక్షణలో పెడుతుంది ఎవరు? మోహన్ బాబే. ఇంకా చెప్పుకుంటూ పోతే అసలు మొత్తం టాలీవుడ్ని, ఆ కళామ తల్లిని, మొత్తం అందరినీ క్రమశిక్షణగా చూస్తున్న మోహన్ బాబు గారు ఇంటిలో క్రమశిక్షణ లోనైంది.